పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ దిన వాక్య ధ్యానాంశం కోసం మనము శిరపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం 40వ అధ్యాయంలో ఒక మంచి సూక్తిని మనము వింటున్నాం. అబ్రహాము మన పితామహుడు, విశ్వాసులకు తండ్రి. ఆయన నీతిమంతు వలన విశ్వాసమంతా జీవించడం వలన ఆయన విశ్వాసులకు తండ్రిగా చేశారు. అంత గొప్ప వ్యక్తి కూడా బంగారము ఏ విధంగా అయితే కంసలవాని చేత శుద్ధీకరణ చేయకుడకు కాల్చబడుతుందో, ఆయన విశ్వాసం కూడా ఆ విధంగా శుద్ధీకరణ చేపడ్డది. అంత ఓర్పు కలిగి ఉండడం బట్టి ఆయన మనందరికీ, విశ్వాసులందరికీ తండ్రిగా పరిగణింపబడ్డాడు. అదేవిధంగా ఇర్మియా ప్రవక్త గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం వింటున్నాము, సహోదరులారా, నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు. చాలాసార్లు సహోదరులారా, మన జీవితము పాప జీవితానికి అంకితం కావడానికి కారణము ఇతరులు చెప్పింది నమ్మడం వలన, మోసపోవడం వలన, మోసకరమైన మాటల వలన, వారి యొక్క గారడి మాటల వలన వ్యక్తి పదే పదే మోసపోతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా కానీ మోసపోతున్నాడు. అదేవిధంగా ఎన్నిసార్లు అది ప్రమాదం అని తెలిసినప్పుడు కూడా చేసిన పాపాన్నే చేస్తున్నాడు. కారణం ఏమిటిదంటే ఆయనలో ఉన్న గట్టి విశ్వాసం లేకపోవడం వల్ల, గట్టి నమ్మకం లేకపోవడం వలన. అందుకే ప్రభు వాక్కు మనకు సెలవిస్తుంది, ప్రభునందు మీరు విశ్వాసం ఉంచండి, శాపానికి గురి కాకండి అని తెలియచేస్తున్నాడు. అదేవిధంగా యాకోబు గారు చెప్తున్నారు, చాలా మనకు దగ్గర సంబంధంగా చెప్తున్నాడు. శోధనలు వచ్చాయంటే మనం అందులో పడవలసిందే అని కాదు, ఆ పాపంలో కూరుకుపోవాలని కాదు. అది మనకు ఒక సూచిక. అది పాపము, తప్పిదము, వ్యసనము మనలో మెదిలినప్పుడు, మనకు ఎదురైనప్పుడు మనము మన మనస్సు మొత్తము ప్రభు మీద లగ్నం చేయాలి. ఎందుకంటే ఇది ఒక దిక్చూసి, ఇది ఒక మార్గము. ఏంటిది? ప్రభు దగ్గరికి రావడానికి మార్గము. కానీ చాలామంది నేను శోధనకు గురి అయ్యాను, నా బలహీనత అంటూ తనను తాను నాశనం చేసుకుంటూ తన ఆత్మతో పాటు శరీరాన్ని కూడా సాతానుకు అప్పగిస్తున్నాడు. అందుకే ప్రభువు లూకా శుభవార్తలో చాలా విపులీకరంగా మనకు 22వ అధ్యాయంలో తెలియబడుతుంది. ప్రభువు శోధనలు జయించుటకు ప్రార్థన చేయండి. ఏ విధమైన ప్రార్థన చేయాలి? ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి? ఎంతకాలం ప్రార్థన చేయాలి? రోజు ప్రార్థన చేస్తున్నా అనేది మానవపరమైన సంభాషణ. కానీ ప్రభు చెప్పేది శిష్యులకి ఏమిటంటే, వారు నిద్రమత్తుతో తూగుతున్నారు కాబట్టి ఇక లేవండి, శోధనకు గురి కాకుండా ఉండటకు మీరు నిరంతరము ప్రార్థన చేయండి. ఏ విధమైన ప్రార్థన చేశాడు ప్రభువు? ఆఖరికి తన చెమట రక్త బిందువులుగా ఈ భూమిపై పడి పావనం చేసింది. అంటే సహోదరులారా, ఒక యజమానుడు కావచ్చు, ఒక కుటుంబ పెద్ద కావచ్చు, సంఘ నాయకుడు కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, అదేవిధంగా సంఘంను రక్షించే బోధకుడు, బోధకురాలు కావచ్చు, వారు తమ సంఘం కోసము ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఆ విధంగా చేస్తే తప్ప రక్షణ లేదని ప్రభు మాకు చూపించాడు. కాబట్టి ఈ తపస్కాలంలో ప్రతి ఒక్కరము ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభు చేసిన నిస్వార్థమైన ప్రార్థన, ఏదో లాభం వస్తుంది, ఏదో ఒకరిని మనం మభ్యపెట్టడానికి ప్రార్థన, లేకపోతే డాంబకుల వలె ప్రార్థన, ధర్మశాస్త్రం చేసే వాళ్ళ ప్రార్థన, లేకపోతే ఆడంబరం కోసం చేసే దాన ధర్మాలు, లేకపోతే 10 మంది మెచ్చుకోసుకునే ఉపవాస క్రియలు, ఈ విధమైన వాటిని ఈ తపస్కాలంలో చేయకూడదు. ఎన్ని రోజుల వారికి ఎట్లా చేసేవారు, కానీ ఈ తపస్కాలంలో వాటిని శుద్ధీకరణ చేసుకోవాలి. చేసి మంచి కార్యాలను ఇంకా బహుగొప్పగా చేసుకోవడానికి, బహు దగ్గరగా ప్రభు చెంత రావడానికి ఈ తపస్కాలంలో మనం కృషి చేయాలి. ఈ వరం కోసం ఈ పవిత్ర శుక్రవారం దినమున ఆ ప్రభు పడిన శ్రమలను ధ్యానించుకుంటూ, వాక్యాన్ని ధ్యానించుకుంటూ కూడా మనం రక్షించుకుందాం, ఇతరుల ఆత్మ రక్షిస్తాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.